యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? ఆ తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి మేము వచ్చితిమి అని ఆ ముగ్గురు జ్ఞానులు ఎంత ధైర్యముగా అడుగుచున్నారేమి? ఈ మాట వినుటతోనే నా పాదముల క్రింద భూమి కంపించుచున్నట్టుగా నాలో కలరుము పుట్టుచున్నది. యూదయ దేశపు రోమా సామ్రాజ్య పరిపాలన జరుగుతున్న ఈ కాలంలో గొప్ప హేరోదుగా నేను పిలబడుచు, అంతకుముందు రోమా చక్రవర్తి అయిన జూలియస్ సీజర్ చే 28 సంవత్సరాలుగా గవర్నర్గా నిర్ణయింపబడి 28 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో ఈ రాజ్యపీఠానికి నేను కాకుండా వేరొక రాజు పుట్టుటయే అసంభవం. ఇది ముమ్మాటికి అసంభవం. అయినను పర్వాలేదు. శాస్త్రులను ప్రధానయాజకులను పిలిచి ఆ శిశువుని గురించి అడగగా వారు మీకా ప్రవక్త ప్రవచనము ప్రకారము యూదయ దేశము బెత్లెహేములోనే అని చెప్పిరి. ఈ ప్రవచనము వినగానే నా మీద పిడుగుపడంత పనైనది. కపట బుద్ధి కలిగిన నేను ఆ ముగ్గురు జ్ఞానులతో మీరు వెళ్ళి ఆ శిశువుని గురించి తెలుసుకుని నాకు వచ్చి చెప్పిన ఎడల నేను వచ్చి పూజించదనని వర్తమానం ఇచ్చితిని. ఆ ముగ్గురు జ్ఞానులు తిరిగి రాక నన్ను అపహసించి అట్లే పైనము చెత్త చెగిర్చిరి. అధికార వాంఛ కలిగిన నేను రోమా సామ్రాజ్య చక్రవర్తి అయిన అధికార వాంఛ కలిగిన నేను సైన్యాధికారి అయిన మార్సిలస్ను ఆ ప్రవక్తలు చెప్పిన ప్రవచనము ప్రకారము యూదయ దేశపు బెత్లెహేములోని పరిసర ప్రాంతాలలో ఉన్న మగపిల్లలను 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల వారిని సంహరించమని ఆజ్ఞాపించదా? నా పదవిని చెక్కించుకునేదా? ఈ రాజ్యపీఠానికి నేను కాకుండా వేరొక రాజు పుట్టేదే లేదు. నేనే